Good morning, everyone. My voice is clear, audible you. రెస్పాండ్ అవ్వండి. మీకు వినిపిస్తుందా? ఎవరివన్ రెస్పాండ్ అవ్వండి. ఓకే గైస్, Yes, మనం ప్రీవియస్గా నేను నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేసాం? ప్రీవియస్ క్లాస్లో టాపిక్ ఏం డిస్కస్ చేసాం? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఎనీవన్? గైస్ 1 minute డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఒక 2 minutesలో క్లాస్ స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు నేను నెక్స్ట్ టాపిక్స్ ఏం కవర్ చేస్తాను ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా? గైస్, నిన్న టాపిక్ ఏం డిస్కస్ చేసాం? పాండస్ కదా. మన పాండస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. మనం పాండస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే గైస్, కంటిన్యూ అవుదాం. మనం పాండస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డేటా డేటా సెట్లో ఉన్న డేటాని అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసి దాంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నా రిమూవ్ చేస్తాం. తర్వాత అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉన్నా క్లియర్ చేస్తాం. ఓకేనా? క్లియర్ చేసి ఒక ఫార్మాట్లో మళ్ళీ డేటా అనేది పంపిస్తాం. ఓకేనా? మొత్తం దీంట్లో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాని ఏం చేస్తాం? అనలైజ్ చేస్తాం. ఓకేనా? సారీ, అనలైజ్ చేస్తాం. తర్వాత డేటాని మ్యానిపులేట్ చేస్తాం. మ్యానిపులేట్ అంటే అప్డేట్, డిలీటింగ్ ఏదన్నా. ఓకేనా? మ్యానిపులేట్ చేస్తాం. నెక్స్ట్, దీంట్లో డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేస్తాం. ఓకేనా? క్లియరింగ్ చేస్తాం ఇక్కడ. లాస్ట్గా ఏం చేస్తాం? ఉన్న డేటా ఉన్న డేటా సెట్లో అప్డేట్ చేస్తాం. ఓకేనా? కంప్లీటెడ్గా మనం దీంట్లో పాండస్ ఏం చేస్తామంటే డేటా సెట్ తీసుకుని దాంట్లో అన్వాంటెడ్ డేటాస్ అన్ని క్లియర్ చేసుకుంటా ఫైనల్గా డేటా సెట్కి మళ్ళీ అప్డేట్ ఇస్తాం. ఏంటి? అన్వాంటెడ్ అన్ని రిమూవ్ చేసి డేటా మొత్తం. ఓకేనా? దీంట్లో మనకి ఏం నేర్చుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెట్ ఎక్కడ ఉంటుంది, ఆ డేటా సెట్లో ఎలాంటి డౌన్లోడ్ చేసుకోవాలన్నా మనం చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, దేంట్లో ఉంటుంది? కగల్ డాట్ వెబ్సైట్లో మనకి డేటా సెట్స్ దొరుకుతాయి. ఓకేనా? ఓకే, దీంట్లోకి వెళ్ళి మనకి ఏ టైప్ డేటా సెట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
క్లియరా? నెక్స్ట్. సరే సార్, ఓకే, డౌన్లోడ్ చేసుకున్నాం. అలా తర్వాత ఏం చేస్తాం, ఆ డేటా సెట్ని మనం రీడ్ చేయాలి. ఓకేనా? రీడ్ చేస్తాం ఎలా? రీడ్ డాట్ రీడ్ అండర్ స్కోర్ మనకి డేటా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా ఏ ఫార్మాట్లో ఉంటాయి, డేటా సెట్లు అని ఏ ఫార్మాట్లో ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఉంటే ఎక్సెల్ షీట్లో ఉంటాయి, లేకపోతే సిఎస్వి. ఇప్పుడు మనకి మీకు దొరికే డేటా సెట్లు అన్ని సిఎస్విలో ఉంటాయి. ఎందుకంటే అవి ఇన్బిల్ట్గా ఉంటాయి, అవి మొత్తం క్రియేట్ చేసి పెడతారు కాబట్టి సిఎస్విలో పెడతారు. మనం డేటా క్రియేట్ చేసుకుంటే, ఎగ్జాంపుల్, మన ఎక్సెల్ షీట్లో మనం ఓన్గా డేటా క్రియేట్ చేసుకున్నాయని మన ఎక్సెల్ షీట్లో ఉంటాయి. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? నెక్స్ట్, మనం ఒక డేటా సెట్ని రీడ్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? రీడ్ అనేది యూజ్ చేస్తాం. రీడ్ అండర్ స్కోర్ ఎక్సెల్తో ఎక్సెల్ అయితే ఎక్సెల్, సిఎస్వి అయితే సిఎస్వి. ఓకేనా? జస్ట్ మనం ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం కదా పైథాన్లో, సేమ్ అదే ఫాలో అవుతాం ఇక్కడ కూడా, కానీ సింటాక్స్ అనేది మారుతుంది. క్లియరా? మనం అక్కడ ఏం యూజ్ చేస్తాం? మన పైథాన్లో ఏం యూజ్ చేస్తాం? ఓపెన్ అని చెప్పి ఇక్కడ పాత్ డిక్లేర్ చేసి దీంట్లో ఆర్గ్యుమెంట్ అని ఇచ్చాం. ఇక్కడ పాత్ ఇచ్చాం. నెక్స్ట్ పాత్ తర్వాత మీకు ఏం జరగాలి? ఆర్గ్యుమెంట్. ఏ అంటే అపెండ్ చేస్తాం, ఆర్ అంటే రీడ్ చేయడం, డబ్ల్యూ అంటే రైట్ చేయడం. ఓకే. నెక్స్ట్ ఎక్స్ అంటే క్రియేటింగ్. ఓకేనా? ఈ యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేస్తాం, మనం క్రియేట్ చేయం, ఆల్రెడీ ఉన్న డేటాని యాక్సెస్ చేస్తాం. ఓకేనా? ఎలా యాక్సెస్ అవుతుందంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? 1 సెకండ్, మళ్ళీ దాన్ని ఏం జరిగిన కాన్సెప్ట్స్ అంతా రివైజ్ చేస్తాం. ఓకేనా? మన అనకొండ నావిగేటర్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేస్తాం. ఓకేనా? వన్ మినిట్ గైస్. చూడండి గైస్, అందరు ప్రాక్టీస్ చేయండి. వాడు దేని గురించి నంపైస్ చెప్పాను కదా, నంపైస్ అన్ని ప్రాక్టీస్ చేయండి. అది అయితే మాకు ఇది ఈజీగా ఉంటుంది. ఓకేనా? లాంచ్ చేస్తాం జూపిటర్ క్లాస్. ఓకేనా? ఓకేనా? మనకు క్రోమ్లో అయినా ఓపెన్ చేసి ఉంటుంది. ఓకేనా? మనం అక్కడ ఏం చేస్తాం, న్యూ అని ఓపెన్ చేసి కొత్త ఫైల్ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పాండాస్ రన్ అవ్వాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇంపోర్ట్ పాండాస్. షార్ట్ నేమ్ ఏం పెడతాం, యాజ్ అని చెప్పి పీటీ అని పెడతాం, ఈ షార్ట్ నేమ్. ఓకేనా? మనకి ఇంపోర్ట్ అయిందో లేదని ఎలా చెక్ చేస్తాం? రన్ చేస్తాం. ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అవ్వకపోతే ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నాకు డేటా అన్నది నేను ఇంకో చెప్పాను. డేటా అన్నది ఏ ఫార్మాట్లో ఉంటుంది మనకి? సిరీస్, డేటా ఫ్రేమ్. ఓకేనా? ఈ టూ ఫార్మాట్స్లో ఉంటాయి పాండాస్లో. ఓకేనా? డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డేటా ఫ్రేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? డేటా ఫ్రేమ్. ఓకేనా? ఈ రెండు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సిరీస్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా?
మీరు అప్పటికప్పుడు ర్యాండమ్గా మీ డేటా క్రియేట్ చేసుకోవాలని అని మీరు సిరీస్లో క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? డేటా ఫ్రేమ్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాని మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఓకేనా? ఇది డిఫరెన్స్ మాట సిరీస్కి దానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ మీద డేటా చూద్దాం. ఓకేనా? మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒక డేటాని ఎంటర్ చేద్దాం. ఏ ఫార్మేట్లో? మనం డబుల్ ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే ఏ ఫార్మేట్ అని అర్థం? లిస్ట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. 10, 20, 30, 40 అని డేటా ఎంటర్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ నేను దీన్ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. డిస్ప్లే చేద్దామని ఏమి చేస్తాను? ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటాను. మన ఇక్కడ మనకి ఏముంది? పీడి. పీడి డాట్ సిరీస్. ఓకేనా? ఎస్ క్యాపిటల్ యూస్ చేయాలి. ఓకేనా? సిరీస్ మనం ఏం యూస్ చేస్తున్నాం ఇక్కడ? ఎక్స్. ఓకేనా? తర్వాత ఏం చేస్తాం? డిస్ప్లే చేయాలి కదా, ప్రింట్ ఏ. క్లియరా? దీన్ని రన్ చేస్తే మనకి సిరీస్ ఫార్మాట్లో డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సిరీస్ అంటే చూడండి, 1 2 ఇది అనేది ఇండెక్సెస్ మాట. డేటా టైప్ ఇంటీజర్ అనేది కనిపించింది మనకి. వాల్యూస్ ఏమైనా ఇచ్చాం? ఇంటీజర్స్ కాబట్టి డేటా టైప్ కూడా ఇంటీజర్ అని చూపించింది. ఇదంతా ఇండెక్సెస్ మాట. ఇవన్నీ వాల్యూస్. ఓకేనా? సపోజ్ ఇండెక్సెస్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఏబి అలాగే నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఇండికేట్ చేద్దాం అనుకుంటున్నారు. కామా ఇండెక్స్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో మీరు డిక్లేర్ చేస్తారు మీ నేమ్స్. నేను ఫస్ట్ దానికి ఏమేస్తాను? నేమ్ అని ఇస్తాం అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఏజ్. నెక్స్ట్ నేమ్, ఏజ్. ఓకే. రోల్ నెంబర్ ఇస్తాను. ఓకేనా? క్లియరా? ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. హ్మ్? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకో ఇన్పుట్ ఏమైనా చెప్పండి అవైలబుల్. రోల్ నెంబర్. ఓకేనా? అడ్మిషన్ నెంబర్. ఓకేనా? చూసారా వచ్చినాయి. ఇక్కడ మీరు కావాలంటే ఇన్పుట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏమిస్తాను? ఇక్కడ నేమ్ ఇస్తాను. జస్ట్ మీరు డేటా క్రియేట్ చేసుకున్నారు ఓన్గా. ఓకేనా? సరే నేమ్ అని ఇచ్చాను కదా. నేమ్ నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ ఏజ్. నెక్స్ట్ రోల్ నెంబర్ 101. ఓకే. 101 అలా. నెక్స్ట్ అడ్మిషన్ నంబర్ 26 120. ఓకే. రోల్ నెంబర్ కదా. అడ్మిషన్ నంబర్ 26 101. ఓకే. 26 బ్యాచ్ 101 రోల్ నెంబర్ నాది. ఓకేనా? దీన్ని రన్ చేస్తాను. నాకు సిరీస్ ఫార్మాట్లో డేటా మొత్తం స్టోర్ అవుతుంది. క్లియరా? చూడండి, నేమ్ ప్లేస్లో నేమ్ అనేది డిక్లేర్ అయింది. మనం ఇలా డేటా సెట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు మన ఓన్గా ఇక్కడ నుంచి. ఓకేనా? నెక్స్ట్ సిరీస్ ఫార్మాట్ ఇలాగ ఉంటుంది. నెక్స్ట్ డేటా ఫ్రేమ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు డేటా సెట్ అని ఉంది కదా, ఈ డేటా ఫ్రేమ్లోనే వర్క్ చేస్తాం మొత్తం. ఓకేనా? క్లియర్ గైస్? నెక్స్ట్ మన ఫైల్ ఎలా రీడ్ చేసుకోవాలని చెప్పాను. రీడ్ ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ రీడ్ చేసుకుంటాం. నేను జస్ట్ ఒక వేరియబుల్ ఎఫ్ అనే వేరియబుల్లో రీడ్ అండర్ స్కోర్, నాకు ఎక్సెల్ అయితే ఎక్సెల్, నేను జస్ట్ ఎక్సెల్ ఫైల్ అనుకున్నాను అనుకోండి. మీరు అలా సార్ ఎక్సెల్ ఫైల్ అని మాకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ మీరు డౌన్లోడ్ ఎక్కడని చెప్పాను, దీనిలోకి వెళ్తారు డేటా సెట్ డాట్ కామ్. వెళ్తే మీకు డేటా సెట్స్ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటుంది. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు బేస్డ్ ఆన్ డేటా సెట్లోకి వెళ్తే మీకు ఆల్ డేటా సెట్స్ దొరుకుతాయి. అన్నీ కావాలండి. లేకపోతే కంప్యూటర్ బేస్డ్ అయితే కంప్యూటర్ సైన్స్ బేస్డ్ అయితే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ బేస్డ్ అయితే ఎడ్యుకేషన్ బేస్డ్. ఓకేనా? ఇలా వస్తాయి. సపోజ్ ఎడ్యుకేషన్ బేస్డ్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ సోషల్ అనాలిసిస్ గురించి వస్తుంది, లేకపోతే ప్లేస్మెంట్స్ గురించి వస్తుంది. ఓకేనా? స్టూడెంట్స్ అనేది సోషల్ మీడియాస్లో ఎలా వర్క్ అవుతుంది, డేటా సెట్ మొత్తం ఉంటుంది. ఓకేనా? రిలేషన్ ఏంటి, అలాగే ఎడ్యుకేషన్ అడ్మిషన్ మొత్తం ఉంటుంది డేటా. మనకి ఏ కావాలి డేటా సెట్ కావాలంటే ఆ డేటా సెట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా? క్లిక్ చేయండి ఫస్ట్ వన్. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ డేటా సెట్ అని డౌన్లోడ్ అవుతుంది. క్లియరా? నెక్స్ట్ నేను అలాగా ఒక 3 డేటా సెట్స్ డౌన్లోడ్ చేశాను, చూపిస్తాను. ఓకేనా? డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇదిగోండి
ప్లేస్మెంట్ అని ఒక డేటా సెట్ డౌన్లోడ్ చేశాను. ఒకటి ఎక్సెల్ ఫార్మాట్లో ఉంది, ఒకటి సిఎస్వి ఫార్మాట్లో ఉంది. ఓకేనా. మూవీ అని ఒక డౌన్లోడ్ చేశాను, తర్వాత షూస్ అని ఒకటి డౌన్లోడ్ చేశాను. ఈ 3 డేటా సెట్స్ ఉన్నాయి. నేను జస్ట్ ప్లేస్మెంట్స్ గురించి ఓపెన్ చేస్తా. ఓకేనా. సార్ మనకి ఏ ఫార్మాట్ ఉంది ఎలా తెలుస్తుంది అంటే, ప్రాప్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇదే ఫార్మాట్ ఉంది, సిఎస్వి ఫార్మాట్లో ఉంది. ఈ పాత్ మనం కాపీ చేసుకుని ఫైల్ నేమ్ డాట్ సిఎస్వి అని ఇస్తాం. లేదు, నాకు ఎక్సెల్ ఫార్మాట్ ఉంది ఎలా తెలుస్తుందంటే, రైట్ క్లిక్, ఓపెన్, చూడండి ఎక్సెల్ఎస్ అని ఉంది, ఇది ఎక్సెల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకేనా. డేటా ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. ఓకేనా. ఇది మనం ఇలాగ వచ్చినప్పుడు డైరెక్ట్గా ముందు ఎక్సెల్ అని యూజ్ చేస్తాం. ఓకేనా. జస్ట్ నేను ఇప్పుడు సిఎస్వి ఫార్మాట్ యూజ్ చేస్తాను. క్లియర్ గైస్. గైస్ ఇక్కడ వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్ చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అన్మ్యూట్ చేసి రిప్లైని ఇవ్వండి. ఎనీవన్ అర్థమైందా ఇక్కడ వరకు? రిప్లై ఆన్ చాట్ బాక్స్ గైస్. ఆర్ యూ క్లియర్? ఓకే గైస్, ఐ విల్ కంటిన్యూ. ఇప్పుడు నాకు ఏంటి, డేటా సెట్ అనేది రీడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మళ్ళీ ఏం చేస్తాను, పాండాస్ ఇక్కడ ఓపెన్ చేసి రీడ్, నాకేం సిఎస్వి ఫార్మాట్ కాబట్టి సిఎస్వి అని ఇస్తున్నా. ఓపెన్, మనం ఇక్కడ ఏం చేస్తాం, పాత్ డిక్లేర్ చేస్తాం. ఓకేనా. డబుల్ కాలమ్స్లో పాత్ డిక్లేర్ చేస్తాం. మీరు ఇందు ముందు ఫైల్ అనేది ఎలా పాత్ డిక్లేర్ చేస్తారో ఇక్కడ కూడా అదే ఫార్మాట్లో పాత్ అని డిక్లేర్ చేస్తాం. క్లియర్ గైస్. ఓపెన్, నాకు ఇది సిఎస్వి ఫార్మాట్ కదా, రైట్ క్లిక్, ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి లొకేషన్ అని ఉంది, ఆ లొకేషన్ కాపీ చేస్తా. కాపీ, పేస్ట్ చేస్తాను. పేస్ట్ అయిపోతుందా? మనం ఫైల్ నేమ్ కూడా ఇవ్వాలి కదా. ఫైల్ నేమ్ ఏంటి, ప్లేస్మెంట్. ఓకేనా. డాట్ ఏ ఫార్మాట్లో ఉంది, సిఎస్వి ఫార్మాట్లో ఉంది. ఓకేనా. మనకి ఇప్పుడు ఇక్కడ డబుల్ అవ్వాలి. ఎందుకంటే మనకు వేరే లాంగ్వేజెస్లో అది ఎలా తీసుకుంటుంది, స్లాష్ ఇచ్చి నెక్స్ట్, యాష్ ఇచ్చి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లైన్ అనేది తీసుకుంటుంది. దానివల్ల అది అదొక ఆర్గ్యుమెంట్ ఏమన్నా తీసుకుంటుంది. ఇది ఆర్గ్యుమెంట్ కాదు కదా, పాత, కాబట్టి మనం డబుల్ కోట్స్ డిక్లేర్ చేయాలి. క్లియర్ గైస్. నెక్స్ట్, సరే పెట్టాను. తర్వాత మనకి డేటా డిస్ప్లే అవ్వాలంటే డేటా ఫ్రేమ్ అని యూజ్ చేయాలి. ఇక్కడ మనం డేటా డిస్ప్లే అవ్వాలంటే ఏం యూజ్ చేసాం, సిరీస్ అని యూజ్ చేసాం కదా, అక్కడ డేటా ఫ్రేమ్ అని యూజ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు జస్ట్ డిఎఫ్ అని తీసుకున్నాను. డిఎఫ్ డాట్ పీడి డిఎఫ్ ఈక్వల్ టు పీడి. పీడి అంటే ఏంటి, పాండాస్ కదా, మనం యూజ్ చేయాలి. నెక్స్ట్, డేటా ఫ్రేమ్, ఎఫ్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, డి కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి డేటా ఫ్రేమ్లో. ఓకేనా. డేటా ఫ్రేమ్ మన ఎక్కడ ఉంది డేటా మొత్తం, ఎఫ్ అన్న దాంట్లో ఉంది కదా, యాక్స్ చేసుకుందాం. తర్వాత ప్రింట్ చేస్తాం, ప్రింట్ డిఎఫ్. ఓకే, సారీ, డిఎఫ్. రన్ చేద్దాం. రీడ్. ఓకే, మన ఇక్కడ ఒక డిక్లేర్ చేయలేదు. మనం రీడ్ అవ్వాలంటే ఏంది, ముందు కూడా మనం పీడి అని డిక్లేర్ చేయాలి కదా. పీడి డాట్, ఇవన్నీ ఏంటి, ఫైల్లో ఉన్న ఇవన్నీ ఫంక్షన్స్ కింద లెక్క అవుతుంది. ఓకేనా. రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి అంటే ఫంక్షన్ చెప్పుకోవాలంటే మనకి ఇవన్ మనకి కోడ్ మొత్తం ఈ ఫంక్షన్స్ అన్నీ ఇంబిల్డ్ అయి ఉంటాయి దేంట్లో, పాండాస్లో. మన పాండా డాట్ ఫైల్ నేమ్ అదే ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. ఓకేనా. అలా కాల్ చేయకపోతే రన్ అవ్వదు. ఇక్కడ చూడండి, నాట్ డిఫైన్ అని చూపించేస్తుంది డైరెక్ట్గా. వీ కెన్ రన్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు డేటా సెట్లో డేటా ఎంత ఉందో అంతే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి మనకి డేటా ఎన్ని మెంబర్ డేటాస్ ఉన్నాయి, 0 నుంచి 499 వరకు ఉంది, అంటే 5000 మెంబర్స్ డేటా ఉంది. ఓకేనా. ఆ ఎక్సెల్ షీట్లో 5000 మెంబర్ డేటా ఉంది. నాకు మొత్తం కనిపించదు. ఓకేనా. ఎందుకు కనిపించండి, అంత కంటెంట్ మనకి డిస్ప్లే చేయదు. అందుకే ఏం చేసి సగం మంది డిస్ప్లే చేసి సగం లాస్ట్ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. క్లియర్ రైస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, స్టూడెంట్ అని కాలం, జెండర్, బ్రాంచ్, సిజిపిఏ, పర్సంటేజ్, అలా ఒకటి చూపిస్తూ ఉంటుంది. అటెండెన్స్ పర్సంటేజ్, స్టూడెంట్ అవర్స్ పర్సంటేజ్, మొత్తం డేకి ఇలా. ఓకేనా. ప్రతి డేటా మీకు స్టోర్ అవుతుంది ఇలా. ఓకేనా. క్లియర్ గైస్. అర్థమైందా మనం డేటా ఎలా తీసుకుంటామో? ఇప్పుడు డేటా అనలైజ్ చేసాం, జస్ట్ ఏముందని అనలైజ్ చేసాము కదా, డేటా ఫ్రేమ్ యూస్ చేసి అనలైజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఇంకా అనలైజ్లో ఇది ఒక స్టెప్. నెక్స్ట్ అనలైజ్లో మనం ఇంకా ఉంటాయి. ఓకేనా. అవి ఒకటి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా. ఇక వరకు క్లియరా, ఒక డేటా సెట్ మనం ఎలా కాల్ చేసుకుంటామో? క్లియర్ కదా.
దీని తర్వాత ఒక డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం డేటా సెట్ తీసుకున్నాం ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది. ఓకేనా, డేటాని. ఓకేనా, క్లియర్ గైస్? ఇక వరకు డౌట్స్ ఏం లేవు కదా? నెక్స్ట్ ఎక్కువ ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక డేటా సెట్ తీసుకుని డేటా సెట్ని డిస్ప్లే చేసాం. ఓకేనా, ఏముందో కంటెంట్ చూసాం. నెక్స్ట్ మనం అనలైజ్ చేయాలి. ఇంకా మనకి కాలమ్స్లో ఏమున్నాయి, రోస్లో ఏమేమి ఉన్నాయి, వాట్ ఇస్ బిహేవియర్స్ ఏమున్నాయి అని మనం చెక్ చేయాలి. ఓకేనా, అనలైజ్ ఇంకా డెప్త్గా అనలైజ్ చేయాలి. మనకు దీంట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ వన్ హెడర్. ఓకేనా, హెడర్ అలాగే టేల్. హెడర్ అంటే ఏంటి, మనం కాయిన్ తీసుకున్నాం అనుకోండి, హెడ్ పైన టేల్ అంటే కింద. ఎగ్జాంపుల్ మనకు డేటా సెట్లో హెడ్ అంటే పై నుంచి కౌంట్ అవుతుంది, టేల్ అంటే కింద నుంచి కౌంట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ మనకి స్లైసింగ్ అనే కాన్సెప్ట్ గుర్తుందా? ఏం చేస్తాం, మనం స్టార్టింగ్ ఇస్తాం, అలాగే ఎండింగ్ ఎక్కడ వరకు కవర్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, స్టార్టింగ్ రో డిక్లేర్ చేస్తాం, అలాగే ఎండింగ్ రో డిక్లేర్ చేస్తాం ఎక్కడ వరకు రావాలో. ఓకేనా, స్టార్టింగ్ రో అండ్ ఎండింగ్ రో 10 వరకు రావాలనుకుంటున్నాను అనుకోండి, 10 వరకు డిస్ప్లే చేస్తాను. క్లియరా? నెక్స్ట్ మన రోస్లో డేటా ఏముందో కూడా చెక్ చేయొచ్చు. ఓకేనా, రోస్లో డేటా కాలమ్స్, ఒక్కొక్క కాలమ్ కూడా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ రోలో ఉన్న నా కాలమ్స్ అని కావాలి, ఒక రోలో ఉన్న కాలమ్స్ కావాలంటే ఒక రోలో ఉన్న కాలమ్స్ కాల్ చేయొచ్చు. ఓకేనా, క్లియరా? ఇక్కడ రో పెడతాం, కాలమ్స్. ఆర్ కాలమ్స్ ఎన్ని కావాలి మనకి, ఇప్పుడు 18 కాలమ్స్ ఉన్నాయి దీంట్లో. 18 కాలమ్స్ నాకు ఫిఫ్త్ కాలం కావాలంటే మనం ఫిఫ్త్ కాలం నేమ్ ఇస్తాం. ఓకేనా, ఇక్కడ నేమ్స్ కాల్ చేస్తాం, కాలం నేమ్స్. రోస్ అన్ని ఎప్పుడు నంబర్స్లోనే ఉంటాయి, కాలమ్స్ అన్ని ఎప్పుడు నేమ్స్తో డిక్లేర్ అవుతాయి. ఓకేనా, అది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సపోజ్ నాకు రోజు ప్రతి రో కాల్ చేయాలి, నేమ్ డిక్లేర్ చేయలేను, నంబర్ డిక్లేర్ చేయలేను కదా. నాకు స్టార్టింగ్ 10 నుంచి 1 నుంచి 10 వరకు రోజు ఉన్న డేటా మొత్తం కావాలి. దాంట్లో కూడా నాకు పర్టికులర్ కాలమే కావాలి అన్నప్పుడు మనం కాలం డిక్లేర్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ రో డిక్లేర్ చేసిన తర్వాత కాలమ్స్ డిక్లేర్ చేస్తాం. క్లియర్ గైస్? తర్వాత మనకి రిటరేటివ్ రోస్ ఉన్నాయి. రోజు ఆటోమేటిక్గా ఒకదాని కింద ఒకటి రావాలంటే మనకి ఇటరేటివ్ రోస్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఆటోమేటిక్గా ఒకదాని కింద ఒకటి డిస్ప్లే అవుతూ ఉంటుంది. క్లియర్ గైస్? మనం యూజ్ చేస్తాం అనలైజ్ కోసం. అనలైజ్ అని ఏం చేస్తాం, జస్ట్ రోస్ కాలమ్స్ ఏమేమి ఉన్నాయో అనలైజ్ చేస్తాం వరకు మన పని. దీని తర్వాత దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, లోకల్ అండ్ సారీ ఐ లోకల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఎల్ఓసి అంటే లోకల్, ఐ లోకల్ అంటే ఇండెక్స్ లోకల్ అని అర్థం. ఓకేనా, క్లియర్ గైస్? ఈ టాపిక్ ఇక వరకు అయిన తర్వాత ఈ టాపిక్ బేస్ చేసుకుని మనం ఇంకా డెప్త్గా అనలైజ్ చేస్తాం. అంటే దీంట్లో మోడిఫికేషన్ ఏమైనా ఉంటే మోడిఫై చేస్తాం, ఇక వరకు అనలైజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్ యూస్ చేసి ఇంకా డెప్త్గా అనలైజ్ చేస్తాం. తర్వాత మనకి కాన్సెప్ట్ ఏంటి, అనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా రిమూవ్ చేయాలి కదా. జస్ట్ ఇక్కడ వరకు అనలైజ్ చేసిన వరకు మనకి. తర్వాత ఏం చేస్తాం, డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి కదా, లేకపోతే అన్వాంటెడ్ డేటా ఏమైనా రిమూవ్ చేయాలి కదా. మనకి కనుమ కాన్సెప్ట్స్ ఇక్కడికి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షార్ట్ ఆర్డర్లో మార్చుకుంటాం, స్టార్టింగ్ ద వాల్యూ. ఓకేనా, మన కాన్సెప్ట్ ఏంటి, నెక్స్ట్ స్టార్టింగ్ చేస్తాం ఏ వాల్యూ బట్టి. ఇప్పుడు మనకి రోల్ నెంబర్స్ అన్నది ఇష్టం, ఇప్పుడు రోల్ నెంబర్స్ అనేది మీ డేటా ఇష్టం వచ్చినట్టు ఉంది డేటా, కానీ నేను దాన్ని షార్టెడ్ ఆర్డర్ రోల్ నెంబర్ వైజ్ షార్టెడ్ ఆర్డర్లో మార్చుకుందాం అనుకుంటున్నా. బేస్డ్ ఆన్ షార్ట్ వాల్యూ రోల్ నెంబర్ వైజ్ మనం షార్ట్ చేసుకోవచ్చు డేటా సెట్ని. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మ్యానిపులేట్. ఓకేనా, మ్యానిపులేట్ చేస్తాం. ఓకేనా, సారీ, మ్యానిపులేషన్ చేస్తాం. ఎలా షార్ట్ కట్ రాస్తున్నాం. ఓకేనా, మ్యానిపులేట్ చేస్తాం. మ్యానిపులేట్ అంటే ఏం చేస్తాం మనం, చేంజ్ చేయడమే కదా. మ్యానిపులేషన్ అంటే చేంజ్ చేయడమే. దీంట్లో యాడ్ చేస్తాం, అలాగే డిలీట్ చేస్తాం. డిలీట్ అంటే డ్రాప్. ఓకేనా, డ్రాప్ చేస్తాం. ఓకేనా, ఒక కాలమ్ని యాడ్ చేయొచ్చు, అలాగే డ్రాప్ చేయొచ్చు. దీంట్లో మనం చూస్ చేస్తాం. యాడింగ్ అంటే మళ్ళీ యాడింగ్లో 2 టైప్స్ ఉంటాయి. మనకు కావాలంటే కొత్త కాలం యాడ్ చేయొచ్చు, ఆ కాలంకి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు, లేకపోతే కాలం యాడ్ చేసిన కాలంకి మనం కావాలంటే డేటా కూడా యాడ్ చేయొచ్చు. ఓకేనా, బేస్డ్ ఆన్ ఎడిషన్. డ్రాపింగ్. డ్రాపింగ్ ఏం చేస్తాం, ఉన్న కాలం రిమూవ్ చేయొచ్చు, లేకపోతే కాలం ఉన్న డేటాను కూడా రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు రో అంతా రిమూవ్ చేయాలంటే రో డిక్లేర్ చేస్తాను, లేదు నా కాలం అంతా రిమూవ్ అవ్వాలని కాలం డిక్లేర్ చేస్తాను. దాంతోపాటు రోస్ రిమూవ్ అవ్వాలి, కాలం రిమూవ్ అవ్వాలంటే రోజు కాలం రెండు రిమూవ్ చేస్తాను. ఓకేనా, అలా మనం దీన్ని యూజ్ చేస్తాం మ్యానిపులేటర్స్. నెక్స్ట్ నాకేంటి, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నా లేదా చెక్ చేయాలి. మనకు డూప్లికేట్ అని చెప్పి టాపిక్ ఉంటుంది, ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డూప్లికేట్ ఉన్నాయి లేదా చెక్ చేయడం కోసం మనకు తెలియదు కదా. ఇప్పుడు నా దగ్గర 5000 మెంబర్స్ ఉన్నారు, 5000 మెంబర్స్ నేను డూప్లికేట్ వాల్యూస్ ఉన్నారని ఎలా చెక్ చేయగలను.
ఇట్ లాంగ్ టైం అని తీసుకుంటుంది కదా, మనం ఒక ప్రాపర్టీ ఉంటుంది డూప్లికేట్ ప్రాపర్టీ, మనం అది యూజ్ చేస్తాం. ఓకేనా సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డూప్లికేట్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, జస్ట్ డూప్లికేట్ ఉన్నాయా లేదా చెక్ చేస్తుంది. డూప్లికేట్ ఉంటే చూపిస్తుంది ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి. మనకు తెలుసు ఇక్కడ ఉన్నాయని తెలిస్తే మనకి ఏం చేస్తాం, బేస్డ్ ఆన్ రోస్ అండ్ కాలమ్స్ యూజ్ చేసి, ఇక్కడ డ్రాపింగ్ ఉంది కదా, ఇది యూజ్ చేసి డ్రాప్ చేస్తాం. ఓకేనా, క్లియరా? లేదు నాకు కాలం ఒకటి రిమూవ్ అవ్వాలంటే డూప్లికేట్లో కాలం వైజ్ కూడా రిమూవ్ చేయొచ్చు. క్లియర్ గైస్? నెక్స్ట్ రిమూవ్ చేస్తాను, డూప్లికేట్ వాల్యూస్ కూడా తీసేసాను. నాకు లాస్ట్ ఏం అవ్వాలి, క్లియర్గా డేటా ఫార్మాట్ డిస్ప్లే అవ్వాలి. మొత్తం రిమూవ్ చేస్తే క్లియర్గా డిస్ప్లే అవుతుంది ఆటోమేటిక్గా కదా. మనం డూప్లికేట్ వాల్యూస్ తీసేస్తాం, మనం వాంటెడ్ డేటా రిమూవ్ చేస్తాం. ఓకేనా, అయిపోయింది, డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత కొన్ని అక్కడక్కడ మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేస్తారు, ఏదో గూగుల్ ఫామ్. మీరు కొన్ని గూగుల్ ఫామ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అని ఉంటుంది. కొంతమంది మిడిల్ నేమ్ అనేది మెన్షన్ చేయరు. ఓకేనా, ఇప్పుడు మిడిల్ నేమ్ అంటే ఏంటి, ఇప్పుడు సాయి తేజ ఇంటి సర్నేమ్ ఉంటుంది అంటే, ఇప్పుడు సాయి తేజ అనేది సపరేట్ నేమ్ అంటే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ సాయి, మిడిల్ నేమ్ తేజ అని ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇంటి పేరు ఇస్తారు కదా. కొంతమంది అలాంటివి ఉండదు, జస్ట్ కృష్ణ అని ఉంటుంది. అలాంటి వాళ్ళు మిడిల్ నేమ్ అనేది ఉండదు. అలా ఏం చేస్తారు, స్కిప్ చేసేస్తారు, దాన్ని స్కిప్ చేసి సిబ్బంది చేసేస్తారు. కానీ ఇప్పుడు డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుంది డేటా, అక్కడ ఎంటీ నల్ల వాల్యూ స్టోర్ అవుతుంది, ఏం ఉండదు. మరి అలాంటి ఇక్కడ మనం రిమూవ్ చేయాలి కదా, దానికి కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, ఓకే 1 minute. ఓకేనా, ఈ కాన్సెప్ట్ ఉంది. దీంట్లో మనం ఏం చేస్తాం, హైడింగ్ ఉన్న డేటాని రిమూవ్ చేసేస్తాం. ఓకేనా, దీంట్లో ఫిల్ దాదాపు మనం దీంట్లో ఫిల్ అన్న ప్రాపర్టీ యూస్ చేసి డేటా ఫిల్ చేయొచ్చు అక్కడ నల్ వాల్యూస్లో. మీరు కొంతమంది ఏం చేస్తారంటే, లేనప్పుడు ఏం చేస్తారు, ర్యాండమ్గా ఏదో ఒకటి త్రో చేసేస్తారు. అలాంటప్పుడు ఫిల్ అన్న కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఎక్కడ ఎంటీగా ఉన్నాయో ఆ ప్లేస్లో డిఫాల్ట్ వాల్యూ త్రో చేయొచ్చు. లేకపోతే రో వైజ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లేదు నాకు అలాంటి డేటా రిమూవ్ అయిపోవాలంటే డ్రాప్ నా యూస్ చేస్తారు. ఓకేనా, క్లియర్ గైస్? అన్వాంటెడ్ డేటాలో ఏమో ఉంటాయి, డ్రాప్ నా యూస్ చేస్తారు, ఏమవుతుంది, డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాప్ అంటే ఏమవుతుంది, రోస్ కాలమ్స్ రిమూవ్ చేస్తాం. ఇక్కడ డ్రాప్ నా అంటే ఏం చేస్తుంది, నల్ వాల్యూస్ అంటే రిమూవ్ చేస్తుంది. ఓకేనా, అది డిఫరెన్స్. నెక్స్ట్ సరే, అలాంటివి కూడా రిమూవ్ చేసి అంతే చేస్తాను. నాకు లాస్ట్ ఏం చెప్పాలి, కొన్ని చోట్ల మీకు ఇప్పుడు డేటా సెంటర్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు బ్యాంక్ ఉందనుకో, బ్యాంక్ డేటా ఉంది నా దగ్గర ఈ ఈ మంత్లో 1 lakh కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఎవరు జరిగినాయి చెక్ చేయమంటున్నా. డేటా సెట్ ఉంది, నాకు 1 lakh ఉన్న డేటా సెట్ వల్ల డిస్ప్లే చేయాలి. అవుట్పుట్లో విజువలైజేషన్లో మొత్తం నాకు ఏం చేయాలి, 1 lakh ఉన్న వాళ్ళ డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నా, చూపించుదాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తాను, కండిషన్స్ యూస్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ అది మనకి, నెక్స్ట్ ప్రాపర్టీస్ కండిషన్స్ చెక్ చేస్తాం. మనం దీంట్లో ఎక్కడ యూస్ చేస్తాం, నంపైలో ఏం చేస్తాం, వేర్ అన్న కాన్సెప్ట్ యూస్ చేస్తాం. వేర్ నెంబర్ ఉందా లేదా చెక్ చేయడం కోసం, గ్రాడ్ ఉందా లేదా చెప్పి దాంట్లో చెక్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ సింపుల్ కండిషన్స్ యూస్ చేస్తాం. ఓకేనా, కండిషన్స్ ఉంటాయి, ఈ కండిషన్స్ ప్రాపర్టీస్ యూస్ చేస్తాం. ఓకేనా, క్లియర్ గైస్? ఈ ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, మనకి ఎంత టైం పట్టదు, 1 or 2 hour క్లాసెస్ ఈజీగా అయిపోతుంది. మన టాపిక్స్ ఏమన్నా డిస్కస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన పైథాన్లో డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కాబట్టి, మన ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తే డైరెక్ట్గా మన ఫంక్షన్ నేమ్ మనకు డేటా డిస్ప్లే చేస్తే ఆటోమేటిక్ అదే డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, ఇది విత్ ఇన్ సెకండ్స్లో డిస్ప్లే చేస్తుంది. అందుకనే నేను దాని గురించి సెకండ్ పెట్టి ఫస్ట్ 40 టాపిక్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా, కండిషన్స్ ఉంటాయి. వెదర్ నాకు గ్రేటర్ దెన్ 18 ఉండాలి. నాకు డేటా అంతా అక్కడ ఉంటుంది, డేటా ఫ్రేమ్లో ఉంటుంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేశాను, డిఎఫ్ దాంట్లో డేటా ఫ్రేమ్ అంతా స్టోర్ చేశాను. సపోజ్ డిఎఫ్లోనే మొత్తం అన్నీ ఉంటాయి కదా, నాకు రోస్ అండ్ కాలమ్స్. నేను ఇక్కడ ఇక్కడ రో కాలం కాల్ చేస్తాను. కాలం ఏంటి, శాలరీ లేకపోతే ట్రాన్సాక్షన్. ఓకేనా, ట్రాన్స్ అని ఇచ్చేస్తాను. ఓకేనా, ఎఫ్ అని ఇస్తాను. ఇది నా కాలం నేమ్. ఇక్కడ ఏం చేస్తాను, నా కాలం నేమ్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఏంటి, 1 lakh కదా. 1 lakh అనేది నెంబర్ డిక్లేర్ చేస్తాను. ఓకేనా, డిక్లేర్ చేసినప్పుడు ఏమవుతుంది, అది చెక్ చేసుకుంటుంది. ఆ కాలంలో 1 lakh ట్రాన్సాక్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అంతా రోజు కాలం వైజ్ డిస్ప్లే చేస్తుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక కాలం డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. నాకు కాలంలో ఉన్న గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఉన్న వాళ్ళందరూ డిస్ప్లే చేయాలి. ఇది ఎక్కడ ఏం చేస్తాను, ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాను. డి ఈక్వల్ టు ఒక వేరియబుల్ స్టోర్ చేస్తాను. ఈ వేరియబుల్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, కాలంలో డేటా అంతా ప్రింట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం మొత్తం ఆ రోలో వాళ్ళ డీటెయిల్స్ అంతా డిస్ప్లే చేయొచ్చు కదా. అలా మనం డిస్ప్లే చేస్తాం. మనం దీంట్లో ఇవన్నీ చెక్ చేస్తాం. లేదు
మీకు నెంబర్స్లో కాకపోతే నేను నేమ్ వైజ్ ఏమైనా నెంబర్ నేమ్స్ ఉన్న వాళ్ళందరూ డిస్ప్లే అవ్వాలనుకున్నా. నేమ్ ఏతో స్టార్ట్ చేయడం వాళ్ళందరినీ మనకి ఎస్టీఆర్ అంటే ఏంటి? స్ట్రింగ్. స్ట్రింగ్ కాల మన కాలం నేమ్. మనకి కాలమ్స్లోనే ఉంటాయి కదా మొత్తం అంతా. కాలం నేమ్ డిక్లేర్ చేస్తాం. తర్వాత నీకు ఏ లెటర్తో స్టార్ట్ అయిందన్న లెటర్కి స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ విత్ అని ఉంటుంది, ఓకేనా? స్టార్ట్ అని ఇస్తారు. క్లియర్? స్టార్టింగ్ విత్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఇక్కడ కాలం నేమ్ ముందే డిక్లేర్ చేస్తారు, ఓకేనా? క్లియర్ గైస్? ఇక్కడ కాలం నేమ్ డిక్లేర్ చేస్తారు. కాలం నేమ్ డిక్లేర్ చేసినప్పుడు ఇక్కడ నాకు స్టార్టింగ్ విత్ ఏంతో స్టార్ట్ అవ్వాలి, ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలనుకోండి, ఏదని డిక్లేర్ చేస్తారు. ఏమవుతుంది? నాకు ఏతో స్టార్ట్ అయ్యే అన్ని ముందు ప్రింట్ అవుతాయి, ముందు డిస్ప్లే అవుతాయి, ఓకేనా? లేదు నాకు లాస్ట్ నుంచి అవ్వాలంటే ఇక్కడ లాస్ట్ డిక్లేర్ చేస్తారు, లాస్ట్ నుంచి ప్రింట్ అవుతాయి, ఓకేనా? లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఉన్నది లేదో చెక్ చేయాలన్నప్పుడు కంటెంట్స్ అనేది యూస్ చేస్తారు. ఉందో లేదో చెక్ చేస్తుంది, ఓకేనా? మీకు ఇది లిస్ట్ ఆన్ కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ విత్ స్టార్టింగ్ విత్ అని చెప్పి ఎండింగ్ విత్ అని చెప్పి గుర్తుందా? ఓకే, కంటెంట్స్ అనేది గుర్తుందా? ఇండెక్స్ చెప్ అనేది ఉందా లేదు చెక్ చేయడం కోసం అని చెప్పలేదా? ఓకేనా? మీకు చూపిస్తాను, నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా? క్లియర్ గైస్? ఇది మనం పాండస్లో చేస్తాం టాపిక్స్, ఓకేనా? ఇన్ డెప్త్గా అనలైజ్ చేసి. సార్ ఓకే, మనం అంతా అనలైజ్ చేస్తాం, అంతా క్లియర్ అయిపోయాం, కానీ మనకేంటి పాత ఇండెక్స్ దాంట్లోకి అప్డేట్ అవ్వాలి కదా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఒక ఫైల్కి ఇప్పుడు మనం ఉన్న ఫైల్ రీడ్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తాం? టు ఇండెక్స్ మనకి ఏ ఫార్మేట్లో డేటా కావాలనుకుంటే ఆ ఫార్మేట్లోకి చేంజ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఫార్మేట్లోకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. నా డేటా అంతా దేంట్లో ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కదా. ఎక్కడికి పాస్ చేయాలి? నేను మొత్తం ఆ పాత్రలకు పాస్ చేయాలి, లేకపోతే మనం కొత్త పాత క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్సెల్లోకి మార్చాలంటే నాకు ఇప్పుడు అప్డేట్ అయిందంటే మళ్ళీ ఎక్సెల్లో మార్చొచ్చు. లేదు సిఎస్విలోకి మార్చాలంటే మొత్తం డేటా అంతా సిఎస్విలో మార్చొచ్చు. ఇప్పుడు అప్డేట్ చేస్తారు కదా, అప్డేట్ చేసినాక స్టోర్ చేసుకోవాలి కదా. మరి మీరు అప్డేట్ చేసిన దాని మీద కదా వర్క్ చేయాలి. ఏంటి? గ్రాఫికల్ రిప్రజెంట్ చేయాలి కదా. అంతే, మీరు ఏం చేస్తారు? గ్రాఫికల్ రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ అప్డేట్ అయిందంటే డేటా మీకు కావాలి. అప్డేట్ అయిందంటే ఒక ఫైల్లో స్టోర్ చేసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు నాకు ఫైల్ అంటే ఇలా స్టోర్ అయింది కదా, ఇలా ఎక్సెల్ ఫార్మేట్లో ఇలా. నేను కూడా అలాగే ఒక కొత్త ఫైల్లో స్టోర్ చేస్తాను డేటా మొత్తం, ఓకేనా? అప్పుడు ఆ ఫైల్ నేను మ్యాట్ పాడ్లిబ్లో యూస్ చేసుకుని కంటెంట్ డిస్ప్లే చేస్తాను. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఇక్కడికి ఏం డౌట్స్ ఉన్నాయా? టాప్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి, ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నాట్ ఏ ప్రాబ్లం. లేదు తర్వాత అడుగుదాం అనుకుంటే మీరు ఆ టాపిక్ లాస్ అవుతారు. ఏంటో తెలీదు, ఓకేనా? ఇది ఎలా వర్క్ అవ్వాలన్నది, ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? చాట్ బాక్స్లో రిప్లై అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా. క్లియరా? ఓకే గైస్, గూగుల్ మీట్ మీరు కూడా రిప్లై ఇవ్వండి చాట్ బాక్స్లో. గైస్ ఆర్ యూ క్లియర్? చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. అర్థమైనాయా? గైస్ ఆర్ యూ క్లియర్? ఎస్ సార్. మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక డేటా సెట్ని రీడ్ చేసుకున్నాం కదా. ఓకే, రీడ్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు ఏం చేస్తున్నాను? డైరెక్ట్గా ఫస్ట్, సార్ మరి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మనం ఎన్ని ప్రాపర్టీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ రావచ్చు. రావచ్చు కదా. ఎగ్జాంపుల్గా అన్నీ గుర్తుండాలని రూల్ ఉండవు. గుర్తుండాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను, ఈ ప్యాటర్న్లో ఫాలో అవడం గ్యారెంటీ గుర్తుండే. ఫస్ట్ మనం ఏం చేస్తాం? హెడర్ టైల్ యూస్ చేస్తాం. అంటే నాకు ఫస్ట్లో డేటా ఎన్ని ఉన్నాయి, లాస్ట్ నుంచి డేటా ఏమున్నాయి చెక్ చేస్తాను అడ్రస్ హెడర్లో, ఓకేనా? హెడర్ టైల్లో చెక్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తాను? నాకు అన్ని డేటా వద్దు, నాకు టాప్ 10 కావాలనుకున్నాను అనుకో, ఏం చేస్తాను? బై యూజింగ్ స్లైసింగ్తో టాప్ 10 తీసుకుంటా, ఓకేనా? లేదు నాకు రోస్ వైజ్ కావాలంటే రో నేమ్ కాల్ చేస్తే రో వైజ్ డేటా వస్తుంది. నాకు 10th రోలో ఏముందో తెలియాలంటే జస్ట్ మనకు రోస్ అనేవి నెంబర్స్లో ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా నెంబర్ కాల్ చేస్తాం. నెక్స్ట్, లేదు నాకు కాలం డీటెయిల్ కావాలంటే కాలం నేమ్తో కాల్ చేస్తాం, ఓకేనా? లేదు నాకు రోలో ఉన్న కాలమ్స్ కూడా కావాలి, రెండు కావాలి. నాకు రోస్ మెన్షన్ చేస్తారు, అలాగే కాలం కూడా మెన్షన్ చేస్తారు, ఓకేనా? లేదు నాకు రోస్లో టాప్ టు 10 రావాలి, టాప్ టు 10 రోస్లో ఉన్న కాలమ్స్ కావాలి,
టాప్ 10 రోస్ తీసుకుంటారు, అలాగే కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తారు, రెండు అట్ ఎ టైంలో. అది మన ఫస్ట్ రోస్ కాలమ్స్ చేస్తారు, తర్వాత ఒక రో ఉన్న కాలమ్స్ కావాలంటే కాలమ్స్ ప్రింట్ చేస్తారు. లేదు మల్టిపుల్ రోస్లో ఉన్న కాలమ్స్ ప్రింట్ చేసినప్పుడు మల్టిపుల్ రోస్ ప్రింట్ చేస్తాం, తర్వాత కాలమ్ తీసుకుంటాం. లేదు నాకు లూప్లో మొత్తం అన్ని డిస్ప్లే అవ్వాలంటే ఇటరేటివ్ రో డిస్ప్లే చేస్తే నీకు కాలమ్స్ కూడా ప్రింట్ అవుతాయి కదా, రోలోనే కదా కాలమ్స్ అన్నీ ఉండి, అందుకని జస్ట్ ఇటరేటివ్ రో యూస్ చేస్తాం. అక్కడ వరకు ఏమవుతాయి, మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఏమేమి ఉంటాయని, ఓకేనా క్లియర్గా. ఇక వరకు గుర్తుపెట్టుకుంటే చాలు వాట్ ఈస్ వాట్ అని. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ హెడర్ టైల్, తర్వాత రోస్ అని ప్రింట్ చేస్తున్నాను. లేదు రోస్ ఉన్న నాకు పర్టికులర్ రో ఒకటే కావాలన్నప్పుడు పర్టికులర్ రో ప్రింట్ చేస్తాం. లేదు పర్టికులర్ కాలమే కావాలన్నప్పుడు పర్టికులర్ కాలం ప్రింట్ చేస్తాం. లేదు నాకు రోస్ కాలమ్స్ కావాలన్నప్పుడు ఒక రోలో నాకు కాలమ్స్ కావాలన్నప్పుడు ఒక రో కాలం వేసి మెన్షన్ చేస్తాను. లేదు మల్టిపుల్ రోస్ కావాలి అదే టైం మల్టిపుల్ కాలమ్స్ కూడా కావాలన్నప్పుడు రోస్ మెన్షన్ చేస్తాం, అలాగే కాలం నేమ్స్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ లేదు నాకు రోస్లో ప్రతి కాలం కావాలి అలాగే ప్రతి రో కావాలన్నప్పుడు ఇటరేటివ్ రో డిస్ప్లే చేస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జాంపుల్ సార్ మరి ఇప్పుడు మీరు డిస్ప్లే చేసినప్పుడు కూడా మొత్తం ప్రింట్ అవుతున్నాయి కదా మీకు అవ్వచ్చు, కానీ ఇక్కడ అవుట్పుట్ చూడండి. సారీ, ఇక్కడ అవుట్పుట్లో ఏముంది, ప్రతిదీ ప్రింట్ అయిందా, ప్రింట్ అవ్వాలి. జస్ట్ 5 రోస్ చూపించింది, మళ్ళీ లాస్ట్ నుంచి 5 రోస్ చూపించినాయి. కానీ మీరు అది యూజ్ చేసినప్పుడు మొత్తం రోస్ అని చూపిస్తాయి. క్లియర్ గైస్, ఓకేనా. ఎగ్జాంపుల్ మీకు చెప్పాను కదా, ఈరోజు నేను టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాను, రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఈ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక డేటా సెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది చూడండి, ఓకేనా. నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు నేను ఒకటి ఇంపోర్ట్ చేస్తాను. సార్ మరి రిప్రజెంటేషన్ ఎలా చేయాలని అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఒకసారి మొన్న ఎగ్జాంపుల్కి చూపించాను. ఒక ఇప్పుడు నేను దేనికి చేస్తాను, సిరీస్ నెంబర్కి చేస్తాను, ఓకేనా. సిరీస్ నెంబర్స్ తీసుకుని సిరీస్ నెంబర్స్కి గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తాను. ఒక గ్రాఫికల్ రిప్రజెంట్ దానికి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ మొత్తం ఎక్స్చేంజ్ చేస్తాం. తర్వాత గ్రాఫ్స్ కూడా మనం గ్రాఫ్కి కలరింగ్ కూడా ఇవ్వచ్చు. అవన్నీ మనం దీన్ని ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాం, మీకు ఫ్యూచర్లో ఎలా వర్క్ అవుతున్నాయని, ఓకేనా. మనం ఇక్కడ ఇంత డేటా ఉంది కదా, ఇంత డేటా డిస్ప్లే చేయం కదా, మనకి ఏ నీడ్ వరకు కావాలో ఆ నీడ్ వరకు డిస్ప్లే చేస్తాం, ఓకేనా. సరే ఎంత డిస్ప్లే చేయాలంటే మనకి చిన్నగా కనిపిస్తుంది, మొత్తం అంతా డిస్ప్లే చేయాలి, మొత్తం డిస్ప్లే చేయాలని మీరు కోడ్ అనేది బిగ్గా రాస్తారు. లేదు మనకి క్లయింట్కి ఎలాగ అవసరం ఉంటుంది, ఓకే. ఇప్పుడు సపోజ్ ఇదే కాలేజ్ డేటా కాబట్టి మీ ప్రిన్సిపల్ సార్ లేకపోతే నాకు ఈ ఇయర్లో ఆ పాస్ పర్సెంటేజ్ గ్రోత్ ఎంత ఉందో చెక్ చేయండి అంటారు. అంటే నాకు స్టూడెంట్స్ వైజ్ ఇక్కడ ఏం చేస్తాను, పాస్ పర్సెంట్ గ్రోత్ని కాలమ్స్ కాల్ చేస్తాను, అంతే కదా. నేను ఏం చేస్తాను, స్టూడెంట్స్ నేమ్స్ అలాగే క్లాస్ నేమ్స్ తీసుకుంటాను, స్టూడెంట్ నేమ్ క్లాస్ నేమ్ అలాగే గ్రోత్ కాలం తీసుకుంటాను. ఈ మూడు కాలం తీసుకుని నేను గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తాను, అలా, ఓకేనా. మనం అంతా డిస్ప్లే చేయం, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటాం. ఇది పాయింట్లో పెట్టుకోండి, మొత్తం అంతా మనం యూజ్ చేయం, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ మనం డిస్ప్లే చేస్తాం డేటా అనేది, ఓకేనా. ఇవి మన మెయిన్ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, అన్ని డిస్ప్లే చేయం, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మనం డిస్ప్లే చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ప్రిన్సిపల్ స్టూడెంట్ మీద వర్క్ చేస్తున్నాను, డేటా నుంచి డెవలపర్ని. నేను ఏం చేస్తాను, నాకు మీ కాలేజ్ నుంచి డేటా వచ్చింది, గ్రోత్ అక్కడ అసలు కాలేజ్ గురించి బ్యాడ్ ఒపీనియన్ ఉందంట బయట. నాకు ఈ డేటా లిస్ట్కి ఏమి ఇచ్చారు, సార్ నాకు అంత గ్రోత్ ఎక్కడ ఉందో తెలియట్లేదు ఇంత డేటాలో, అలా అక్కడక్కడ మైనస్ అవుతుంది నాకు చెప్పమంటున్నారు. అప్పుడు నేను ఏం చేస్తాను, డేటా ఇవ్వండి సార్, ఒకసారి డేటా అనలైజ్ చేస్తాను, డేటా అనలైజ్ చేసి నేను అంతే ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని చూస్తాను, చూసి డూప్లికేట్ వాల్యూస్ ఏముంటే రిమూవ్ చేసుకుంటూ వచ్చేస్తాను. అయిన తర్వాత ఏం చేస్తాను, డేటా మొత్తం క్లియర్ చేసుకుని మళ్ళీ కొత్త ఫైల్లో స్టోర్ చేసుకుంటాను. తర్వాత నుంచి నేను గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఇలా ఇప్పుడు టాస్క్ చెప్తారు, గ్రోత్ ఎంత చూపించండి సార్, తర్వాత పాస్ పర్సెంటేజ్ ఎంత, అంటే అసలు క్లాస్కి వస్తున్నారు లేదా అని నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక ఫైల్ తీసుకొని దాంట్లో గ్రోత్ పర్సెంట్ రిప్రజెంట్ చేసి చూపిస్తాను, ఇంకో దాంట్లో తీసుకొని పాస్ పర్సెంట్ రిప్రజెంట్ చేస్తాను. సార్ ఇది కొన్ని గ్రోత్ ఎంత ఉంది, పాస్ పర్సెంట్ ఎందుకు వస్తున్నారు, దీనివల్ల మీకు స్టూడెంట్స్కి పాస్ పర్సెంటేజ్ అవ్వట్లేదు, మన ప్రెడిక్షన్ చెప్పొచ్చు కదా, దీనివల్ల అవ్వట్లేదు అని మనం ఏం చేస్తాం, కంప్లీట్ రెస్పాన్స్ అనేది చూపిస్తాం వాళ్ళకి, ఓకేనా. ఇంత పెద్ద డేటా, ఇప్పుడు ఒక కాలేజీలో మినిమం 5,000 మెంబర్స్ ఉంటారు, ఒక 10,000 మెంబర్స్ ఉంటారు. పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఏం చేస్తారు, ఒక 2,000 మెంబర్స్ కూడా 20,000 మెంబర్స్ ఉంటారు. కూర్చుని ఒక్కొక్కరి గురించి అనలైజ్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది, ఇట్ టేక్ సమ్ టైం కదా. అందుకే డేటా అనలైజ్ అనేది ఇంపార్టెంట్. మన ఫ్యూచర్లో ఇది కూడా మెయిన్ పార్ట్ మాట. అందరు బిజినెస్ చాలా మంది చేస్తున్నారు, వాళ్ళకి మీరు యూజ్ అవుతారు, ఓకేనా. మీరు మెయిన్గా డేటా అనలిస్ట్ వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళ బిజినెస్ అనేది మీరు ప్రమోట్ చేస్తారు ఫర్దర్గా ఫ్యూచర్లో, ఓకేనా. దీన్ని ఇంకా డెప్త్గా నేర్చుకుంటే పెద్ద పెద్ద ఎంఎస్పీ కంపెనీస్ కూడా మీరు యూజ్ అవుతారు, ఓకేనా.
మీరు ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి నేర్చుకునేది అంతా ఇంపార్టెంట్ కానీ మొత్తం నాలెడ్జ్ పెట్టి మీరు ఏం చెప్తున్నా అది నేర్చుకున్నారనుకోండి, మీకు ఫ్యూచర్లో అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే గైస్, ఒకసారి నేను ఒక 15 మినిట్స్ ఉంది కదా, ఒక డేటా చూపిస్తాను రిప్రజెంట్ ఎలా చేస్తాం అనేది. ఓకేనా? చూడండి గైస్, ఇప్పటివరకు ఏం డౌట్స్ ఉన్నాయా? లేవు కదా? ఓకే గైస్, ఇప్పుడు ఏం చేస్తాను, ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను చూడండి. ఎక్స్ అనే వేరియబుల్లో డేటా తీసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది డిస్ప్లే అవ్వాలంటే ఏం ఇంపోర్ట్ చేసుకోవాలి? మ్యాట్ పాట్ లిప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? మొత్తం అన్ని ఇంపోర్ట్ చేసుకుని వాడాలి. క్లియర్ గైస్? ఇంపోర్ట్ మ్యాట్ పాట్ లిబ్. ఓకేనా? లిబ్ అంటే లైబ్రరీ. ఇక్కడ చూడండి, మ్యాథ్ అంటే మ్యాథమెటిక్ ఆపరేషన్ అంటే పర్ఫామ్ అవుతాయి. ప్లాటింగ్ అంటే ప్లాటింగ్ చేస్తున్నాం కదా, అది. ఎల్బి అంటే లైబ్రరీ. ఓకేనా? హ్యాజ్ అని చెప్పి షార్ట్ కట్ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి. ఓకేనా? క్లియర్ గైస్? నేను షార్ట్ కట్ నేమ్ ఎంపిఎల్ అని ఇస్తున్నాను. ఈ షార్ట్ కట్ నేమ్ ఇస్తున్నాను. అంటే మ్యాథ్ పాట్ లిబ్ కదా, జస్ట్ ఎలాగ ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఎక్స్ అనే వేరు ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాం, రన్ చేస్తాం. ఏమైంది? ఇంపోర్ట్ అయింది. ఇంపోర్ట్ అవ్వకపోతే ఇట్ క్యాన్ త్రో ఎర్రర్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాను, వేరే వాల్యూస్ తీసుకున్నా. ఇది ఎక్స్ వాల్యూ. ఓకేనా? నేను ఏం చేస్తాను, 10, 10 కూడా కాదు, చిన్న చిన్నగా చేస్తాం. 5, 10, 15, 20, 30. క్లియరా? ఓకే, 25 ఇద్దాం. 25, 30. ఓకేనా? ఇది నేను తీసుకున్నా ఎక్స్ వై యాక్సిస్. యాక్సిస్లో కూడా 2, 4, 8, ఎన్ని ఉన్నాయి? 3, 6 కదా, 8, 10, 12. ఓకేనా? టూ తీసుకున్నాను. ఇది ఏంటి, సిరీస్ ఫార్మాట్లో ఇలా తీసుకుంటాం. ఓకేనా? దీన్ని ప్రింట్ చేస్తాను, డిస్ప్లే చేస్తాను అవుట్పుట్. మనం ఏం చేయాలి, ప్లాట్ చేయాలి. ఓకేనా? మన డేటా మొత్తం దేంట్లో ఉంది, వేరియబుల్ తీసుకున్నాం, ఏమైనా వేరియబుల్. ఓకే, ఒకసారి రన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఎంపీ అని ఉంది కదా, ఎంపీ డాట్, మన ప్లాటింగ్ కదా, ప్లాట్ అని యూజ్ చేస్తాం. ప్లాట్ ఏం ప్లాట్ చేద్దాం అనుకున్నారు, ఎక్స్ కామా వై అనేది ప్లాట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా? ప్లాట్ చేసిన తర్వాత షో చేయాలి. ఓకేనా? ఏ డాట్ షో. ఓకేనా? షో చేస్తాం. ఒకసారి రన్ చేద్దాం. కెన్ త్రో ఎర్రర్. మ్యాట్ ప్రాపర్టీ యాజ్ నాట్ ప్లాట్లీ అనుకుంటా. ఒకసారి ఒకసారి ఆగండి. మన ప్యాకేజ్ నేమ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయలేదు. ఓకేనా? ఇది మన ప్యాకేజ్ నేమ్. ఓకేనా? పీ స్మాల్ లెటరా. 1 మినిట్ గైస్, మీకు చూపిస్తాను. మన ప్యాకేజ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోయినా ఎర్రర్ త్రో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూసారా, ఎర్ర ఏం లేదు. పి అనేది స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం. ప్లాట్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ వచ్చిందా? క్లియరా? మనకు అవుట్పుట్ డిస్ప్లే చూసారా, నాకు 5 అనే దగ్గర 2, 10 అనే దగ్గర 4. ఓకేనా? మనకి అవుట్పుట్ ఇలా డిస్ప్లే చేస్తాం పర్సంటేజ్. మన ఇక్కడ ఏం చేస్తే లైన్లో ప్లాట్ చేసాను కాబట్టి లైన్లో డిస్ప్లే అయింది. లేదు మనకు బాక్స్లు రిప్రజెంట్ చేయాలంటే కూడా బాక్స్లు రిప్రజెంట్ చేయొచ్చు. ఏమవుతుంది, 2 నుంచి 5 వరకు ఒక బార్ వస్తుంది, 10 నుంచి 4 వరకు ఒక బార్ వస్తుంది, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా? లేదు సార్ నాకు ఎక్స్ యాక్సిస్లో నేమ్ ఇవ్వాలి, వై యాక్సిస్ నేమ్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకేనా? ఎంపీ డాట్ ఎక్స్ లేబుల్. ఓకేనా? లేబుల్, ఇక్కడ లేబుల్ నేమ్ ఏదైనా ఇవ్వండి. జస్ట్ ఎక్స్ యాక్సిస్ అని ఇచ్చేస్తున్నాను. లేకపోతే
ఎక్స్ అని ఇచ్చాను, క్యాపిటల్ ఎక్స్. ఓకేనా, ఒకసారి చూద్దాం, రన్ చేద్దాం. షోస్ 1 మినిట్. ఇది చూడండి, కింద ఎక్స్ వచ్చిందా? మన కంటెంట్ ఎలా? ఓకేనా. లేదు, నేమ్తో రిప్రజెంట్ చేయాలనుకోండి, నేమ్తో రిప్రజెంట్ చేయొచ్చు. 1 మినిట్. నేమ్ అని ఇచ్చాను అనుకోండి, ఇట్ త్రో నేమ్. ఓకేనా, ఇక్కడ చూడండి నేమ్ అనేది డిస్ప్లే అయింది. ఓకేనా, అలాగే మన వై యాక్సిస్ కూడా నేమ్ ఇచ్చుకోవచ్చు. అంటే మీరు చూపించినప్పుడు కింద గ్యారంటీ చూపించాలి కదా, వాట్ ఈస్ వాట్ అని. అలా రిప్రజెంట్ చేస్తాం. లేదు మళ్ళీ MP.y లేబుల్. ఓకేనా, ఫర్దర్గా మన ఫ్యూచర్లో ఎలా చేస్తాం. మనకి మ్యాట్పాడ్లిప్ ఉంది, ప్లాట్లీ ఉంది, అలాగే సీబాన్. ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు యూస్ చేసి మనం డేటాని రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వై సంథింగ్ వాల్యూ అని ఇస్తాను. ఓకేనా, వాల్యూస్ రన్ చేస్తాం. ఓకేనా, చూడండి వయలేషన్ వచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది లిస్ట్. ఓకేనా, స్మాల్ ఎర్రర్, ఇది క్లియర్ చేస్తాను. ఓకేనా, నాట్ ఏ ప్రాబ్లం. వాల్యూస్ వచ్చినాయి కదా. లేదు నేను టైటిల్ కూడా ఇక్కడ నాకు అసలు దేని గురించి చూపిస్తున్నాను అని టైటిల్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకేనా, మనం ఫర్దర్గా ఇలాగే చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, లాస్ట్కి పవర్ బిఐ యూజ్ చేసి మనం ఇక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ అన్ని చేసిన డిస్ప్లేస్ అన్ని తీసుకెళ్ళి దాంట్లో పెడతాం. పవర్ బిఐ అనేది డాష్ బోర్డ్ కింద లెక్క. ఓకేనా, మనం దాంట్లో చూపిస్తాం వాట్ ఇస్ వాట్ అని క్లియర్గా. మనం ఇలా చూపించలేం కదా ఒకటి ఒకటి ఇలా. మనం ఏం చేస్తాం, అవుట్పుట్స్ అనేది తీసుకువెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేస్తాం డాష్ బోర్డ్. అందుకే మనం పవర్ బై యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ టైటిల్ ఇద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ MP.టైటిల్, టైటిల్ నేమ్ అబౌట్ స్టూడెంట్స్ అని ఇస్తాం. ఓకేనా, రన్. ఓకేనా, ఇలా టైటిల్ వస్తుంది. క్లియరా? మనకు కావాలంటే అక్కడ దీనికి కూడా కలర్ ఇవ్వచ్చు, దీన్ని కూడా కలర్ ఇవ్వచ్చు. ఫర్దర్గా అన్నీ చూస్తాం. ఓకేనా, క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? మనం ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్తాం డేటాని. ఇలా వాల్యూస్ లేదు నాకు. సపోజ్ ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ పాయింట్స్ అనేది కనిపించట్లేదు కదా, ఒక లైన్లో ఉంది. పాయింట్స్ కనిపించాలంటే ఏం చేస్తాం, మార్క్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కడ? ప్లాట్ చేసిన తర్వాత. ప్లాట్లోనే కదా మొత్తం అనేది అవుతుంది. ఇక్కడ మార్క్ అని యూజ్ చేస్తాం. మార్క్. ఓకేనా, మార్క్ మనకి షేప్ అనేది మెన్షన్ చేయాలి. సర్కిల్ అనుకోండి 0, డైమండ్ కింద సింబల్ రావాలనుకోండి D అని డిక్లేర్ చేస్తారు. ఓకేనా, స్క్వేర్ కింద రావాలంటే S డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు నేను సర్కిల్ పాయింట్స్ కావాలి కాబట్టి సర్కిల్ O అని డిక్లేర్ చేశాను. ఓకే, ఇక్కడ అది సింబల్ కదా. 1 మినిట్. స్క్వేర్. వన్ మినిట్. వన్ మినిట్. ఓకేనా, డబుల్ కోర్స్లోనే నేను 0 పెట్టినట్టు ఉన్నాను ఇందాక, అందుకే ఎర్ర త్రో అయింది. ఓకేనా, మనం O పెట్టాలి. ఓకేనా, ఇలా పాయింట్స్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సపోజ్ మీకు ఎడ్జెస్కి కలర్ కావాలనుకోండి, MEC అని ఉంటుంది. MEC రెడ్ అనుకోండి, K ఇస్తాను, బ్లాక్ వస్తుందేమో. K మార్క్ ఎడ్జ్. ఓకేనా, కలర్ ఫుల్ ఫామ్ అది. ఓకేనా, చూడండి సర్కిల్ తర్వాత బ్లాక్ కలర్ వచ్చిందా. అలా మన కలర్స్ యూస్ చేస్తాం. F. ఓకే, సంథింగ్ రెడ్ R ఇస్తాను, ఏమవుతుందో చూద్దాం. కంప్లీట్గా పాయింట్స్ అన్నీ నీకు ఏం కలర్ కనిపిస్తాయి చూడండి. లాన్ ఉన్నాయని రెడ్ కలర్లో కనిపిస్తాయి. క్లియర్గా మనం ఇలా ప్లాట్ చేస్తాం. ఎనీ డౌట్స్? ఓకేనా, ఇంకా ఉంటాయి. మనకి ఈ లైన్ కూడా కలర్ ఇవ్వచ్చు. LS అని డిక్లేర్ చేస్తే
ఎల్ఎస్ అని డిక్లేర్ చేస్తే లైన్ మనకి స్ట్రైట్లో ఉంది కదా, డాటెడ్లో రావాలనుకోండి, డాటెడ్, డిఓ టీడి, ఇంతగా డాటెడ్ స్పెల్లింగ్. ఓకే, నెక్స్ట్ రన్ చేస్తే డాటెడ్ ఫార్మాట్లో మీకు డేటా చూపిస్తుంది. ఓకేనా. లైన్కి వెళ్ళి అప్డేట్ మనకి అవుట్పుట్ మన రిప్రజెంట్ మనం అలాగనే చేయొచ్చు. ఓకేనా, ఇలా చూస్తాం. క్లియర్ గైస్? గైస్, ఎనీ డౌట్స్? ఇవన్నీ మీకు ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా, ఫర్దర్ క్లాసెస్లో. గైస్, ఎనీ డౌట్స్? మనం ఇలా చేస్తాం. ఓకేనా. మీకు మెయిన్గా మ్యాట్ పాట్ లిబ్ ఒకటి, సీబోన్ ఒకటి, ప్లాట్లీ ఒకటి, ఇవి ఉంటాయి కదా. మెయిన్ ఈ డేటా విజువలైజేషన్ చేస్తాం దాంతో. అవి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి, ఓకేనా. మీకు చెప్పాలంటే దీంట్లో నుంచి డెప్త్గా నేర్చుకోవాలంటే చాలా డెప్త్గా నేర్చుకోవచ్చు, అంటే డిజైనింగ్ మొత్తం. మీరు ఓన్గా ఏది బేసిక్గా చేద్దామంటే బేసిక్గా కూడా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, ఓకేనా. క్లియర్ గైస్? మీరు ఇలా నేర్చుకుంటే ఒక ప్రాజెక్ట్ కూడా డెవలప్ చేసి మీరు రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు. డేటా సెట్స్ అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, నాట్ ఏ ప్రాబ్లం. మీకు ఏ డేటా సెట్ కావాలంటే దేని మీద వర్క్ చేయాలనుకుంటే దాని మీద చేయొచ్చు. ఓకేనా. కావాలంటే కోవిడ్ మీద చేయాలనుకో కోవిడ్ మీద చేయొచ్చు, డేటా సెట్ ఉంటే. అలా మీ డేటా అనలైజ్ చేసుకుని మీకు అవుట్పుట్స్ ఏం కావాలో దాన్ని బట్టి మీరు డేటాని డిస్ప్లే చేయొచ్చు. ఓకేనా. మీకు ఫైనల్గా మీ చేతుల్లో మీకు 5 ప్రాజెక్ట్స్ అలా మీరు చేసుకోవచ్చు. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయొచ్చు అని చెప్పి. దాన్ని బేస్ చేసుకుని మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి మ్యాట్ పాడ్లీ పాండస్ అయిపోయిన తర్వాత నుంచి మీకు ప్లాటింగే కదా మొత్తం, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకోండి. ఓకే, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ 2 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. రేపు ఎల్లుండో మీకు పాండస్ అన్ని కంప్లీట్ చేస్తాను. మండే నుంచి మనం మ్యాట్ పాడ్లిప్ అని చూద్దాం, ఓకేనా. A to Z. క్లియర్ గైస్? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లెఫ్ట్ అవ్వండి. ఎనీ డౌట్స్ గైస్? ఎనీవన్ రిప్లై? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?